ఈ గుహలోనే శివుడు సృష్టి మరియు అమరత్వం యొక్క కథను పార్వతికి చెప్పాడు. సమీపంలో ఉన్న ఒక జత పావురాలు విని అమరులయ్యాయని చెబుతారు. యాత్రికులు తరచుగా వాటిని చూసినట్లుగా చెబుతున్నారు. అమరేశ్వర అని పిలువబడే ఈ ప్రదేశం రాజతరంగి వంటి పాత గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇది దాని ప్రాచీన ప్రాముఖ్యతను సూచిస్తుంది. కశ్యప మహర్షి కాశ్మీర్లోను ఖాళీ చేసి దానిని పవిత్ర స్థలంగా స్థాపించిన తర్వాత భృగు మహర్షి మొదట మంచు లింగాన్ని చూశాడని పురాణాలు చెబుతున్నాయి. బూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కావరి 15 లేదా 18 శతాబ్దంలో ఒక సాధువు అతనికి బంగారంగా మారిన పొగ్గును ఇచ్చిన తర్వాత ఈ గుహను కనుగొన్నాడు. దీనితో గుహకు తిరిగే ప్రాముఖ్యత లభించింది. ఈ గుహలో సహజంగా ఏర్పడిన మంచు స్టాలగ్రేట్ ఉంది. ఇది శివుడిని సూచిస్తుంది. ఇది చంద్రుడితో పాటు వృద్ధి చెందుతుంది మరియు క్షీణిస్తుంది. పార్వతి మరియు గణేశుడి చిన్న మంచు రూపాలతో పాటు ఉంది. ఈ ఆలయం మాత్రమే కాదు, మన భారతదేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయం గురించి వీడియో అప్లోడ్ చేస్తా. నేను చేసే ప్రతి వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీరు చూడగలరు.